ఉత్తరాంధ్ర వాసుల కళ్ళ నెరవేరబోతోంది. ఎన్నో రోజుల ఎదురు చూపులకు ఎండ్ కార్డ్ పడనుంది. విజయనగరం జిల్లా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో విమానం దిగనుంది. ట్రయల్ రన్ లో భాగంగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ కానుంది. ఢిల్లీ నుంచి బయలుదేరే ఎయిర్ ఇండియా విమానం ఉదయం సుమారు 11 గంటలకు భోగాపురం ఎయిర్పోర్ట్ లో దిగనుంది. ఇది ఎయిర్ ఇండియా నడిపేటువంటి ప్రత్యేక విమాన సర్వీస్ మాత్రమే కాదు, కమర్షియల్ వాలిడేషన్ కూడా కావడంతో గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. టెస్ట్ ట్రయల్ కోసం భోగాపురం రన్వే పైకి దిగుతున్నటువంటి తొలి విమానంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ అప్పల్ నాయుడు ప్రయాణిస్తారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యూనిక్ ఫీచర్స్ తో రెడీ అయింది. 2700 ఎకరాల విస్తీర్ణంలో ఈ నిర్మాణం జరగ్గా ఇక్కడ రన్వే పొడవు 3.8 కిలోమీటర్లు. విమానాలు టేక్ ఆఫ్, ల్యాండింగ్ రెండు బంగాళాఖాతం మీద నుంచి కానుండగా ప్రయాణికులకు కొత్త అనుభూతి అందించబోతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద విమానాలైనటువంటి ఎయిర్బస్ A380, బోయింగ్ 47-8 లాంటి భారీ విమానాలు, వైడ్ బాడీ విమానాలు కూడా ఇక్కడ సులభంగా ల్యాండ్ అయ్యేలాగా ప్రత్యేకంగా ఎయిర్పోర్ట్ నిర్మించారు. 300 విమానాలు దిగడానికి విమానాశ్రయంలో సదుపాయాలున్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ టెర్మినల్ ను వినూత్నంగా నిర్మించారు. ఎగిరే చేపల రూపురేఖలు యూనిక్ డిజైన్ ను తలపిస్తున్నాయి. ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ విమానాశ్రయానికి ఇలాంటి డిజైన్ ను వినియోగించలేదు. ప్రకృతి నుంచి ప్రేరణ పొంది ఈ డిజైన్ రూపొందించారు. భోగాపురం ఎయిర్పోర్టుకు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చే అవకాశం ఉంది. ట్రయల్ రన్ అనంతరం మే నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు సాగించేందుకు గాను ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు ప్రత్యామ్నాయంగా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మించగా భవిష్యత్తులో ఇక్కడి నుంచే డొమెస్టిక్, ఇంటర్నేషనల్ కార్గో సర్వీసులు నిర్వహించబోతున్నారు. ఇది ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక కేంద్రంగా మారనుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ రన్వే పైకి ట్రయల్ రన్ సక్సెస్ అయితే ఇక అన్ని విమానయాన సంస్థల కార్యకలాపాలకు మార్గం సుగమం కాబోతోంది. ఫ్లైట్స్ అన్ని కూడా భోగాపురం నుంచి నింగికి ఎగురుతాయి. ఉత్తరాంధ్ర వాసుల కళ నెరవేరబోతోంది. ఎన్నో రోజుల ఎదురు చూపులకు ఇక ఎండ్ కార్డ్ పడనుంది. విజయనగరం జిల్లా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో విమానం దిగనుంది మరి కాసేపట్లో. ట్రయల్ రన్ లో భాగంగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ కానుంది. ఢిల్లీ నుంచి బయలుదేరే ఎయిర్ ఇండియా విమానం ఉదయం 11 గంటలకు భోగాపురం ఎయిర్పోర్ట్ లో దిగబోతోంది. ఇది ఎయిర్ ఇండియా నడిపేటువంటి ప్రత్యేక విమాన సర్వీస్ మాత్రమే కాదు, కమర్షియల్ వాలిడేషన్ కూడా కావడంతో అక్కడ గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు గాను ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. టెస్ట్ ట్రయల్ కోసం భోగాపురం రన్వే పైకి దిగుతున్నటువంటి తొలి విమానంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ అప్పల్ నాయుడు ప్రయాణిస్తారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యూనిక్ ఫీచర్స్ తో రెడీ అయింది. 2700 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం జరగ్గా ఇక్కడ రన్వే పొడవు చూస్తే 3.8 కిలోమీటర్లుగా ఉంది. విమానాలు టేక్ ఆఫ్, ల్యాండింగ్ రెండూ కూడా బంగాళాఖాతం మీద నుంచి కానుండగా ప్రయాణికులకు ఒక కొత్త అనుభూతి అందించబోతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద విమానాలైనటువంటి ఎయిర్బస్ A380, బోయింగ్ 47-8 లాంటి భారీ విమానాలు, వైడ్ బాడీ కలిగినటువంటి విమానాలు కూడా ఇక్కడ సులభంగా ల్యాండ్ అయ్యేలాగా ప్రత్యేకంగా ఎయిర్పోర్ట్ నిర్మించారు. 300 విమానాలు దిగడానికి విమానాశ్రయంలో అన్ని సదుపాయాలను కూడా కల్పించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ టెర్మినల్ ను వినూత్నంగా నిర్మించారు. ఎగిరే చేపల రూపురేఖలు ఒక యూనిక్ డిజైన్ ను అక్కడ తలపిస్తూ ఉన్నాయి. ప్రపంచంలో ఇప్పటి వరకు కూడా ఏ విమానాశ్రయానికి ఇలాంటి డిజైన్ వినియోగించలేదు. ప్రకృతి నుంచి ప్రేరణ పొంది ఈ డిజైన్ ను రూపొందించినట్టుగా చెప్పారు. భోగాపురం ఎయిర్పోర్టుకు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చే అవకాశం ఉంది.
ఉత్తరాంధ్ర వాసుల కళ నెరవేరేటువంటి సమయం రాబోతోంది. ఎన్నో రోజుల ఎదురుచూపులకు మరికొన్ని క్షణాల్లోనే ఎండకాటు పడబోతోంది. విజయనగరం జిల్లా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో విమానం ల్యాండ్ అవబోతోంది. ట్రయల్ రన్ లో భాగంగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ కాబోతోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రధానంగా మరొక కాసేపటి అంటే మరొక క్షణాల్లోనే మరో ఫ్లైట్ ఇక్కడికి రాబోతుంది. ఇప్పటికే భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ పనులు పూర్తి స్థాయిలో 96% పూర్తి చేసుకుంది. రన్వే అయితే పూర్తిగా ఇప్పటికే సిద్ధమైంది. పూర్తిగా ట్రయల్ రన్ మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతుంది. ఇప్పటికే ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్ బయలుదేరింది. దాంట్లో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుతో పాటు ఎంపీ కూడా ప్రయాణం చేస్తున్నారు. అది మరి కాసేపట్లో ఇక్కడ రన్వే మీదకి దిగనున్నది. ప్రస్తుతం చూస్తున్నాం మనం ఏర్పాట్లు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఈ ట్రయల్ రన్ ప్రధానంగా కీలక ఘట్టంగా మారనుంది. ఎందుకంటే ఈ ట్రయల్ రన్ పూర్తి స్థాయిలో విజయవంతమైనట్లయితే తర్వాత ఇక కమర్షియల్ ఫ్లైట్స్ అన్ని కూడా రానున్నాయి. అలాగే ఇక్కడ ప్రధానంగా దీని ఫ్యూచర్స్ చూసుకున్నట్లయితే ఈ రన్వే 3.8 కిలోమీటర్స్ రన్వే, ఇది అత్యంత సోఫిస్టికేటెడ్ తో సిద్ధం చేసిన ఈ రన్వే. ఇక్కడ మనం టెర్మినల్ చూడొచ్చు. ఇప్పటికే టెర్మినల్ పూర్తి స్థాయిలో టెర్మినల్ పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. ఇంటర్నల్ అంటే అవుట్లుక్ మాత్రం పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఇది ఎగిరే చేప ఆకారంలో ఉంటుంది. ఇది దీని ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఇలాంటి సోఫిస్టికేటెడ్ అలాగే ఈ టెక్నాలజీతో ఎక్కడ కూడా రూపొందించలేదు. ఇదే తొలి అన్నింటికంటే సోఫిస్టికేటెడ్ ఫ్యూచర్స్, ఎక్కువ ఫ్యూచర్స్ ఉన్న ఎయిర్పోర్ట్ ఏదైనా ఉందంటే అది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా చెప్పవచ్చు. ఇది చూస్తున్నాము. ఈ టెర్మినల్ ఏదైతే భవనం ఉందో ఇక్కడ చెక్ ఇన్ 18 గేట్లు పెట్టి పూర్తి స్థాయిలో ఏ ఒక్కరు కూడా ప్రయాణికుడు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ టెర్మినల్ పూర్తి స్థాయిలో ఈ నేటివిటీ అంటే ఆంధ్ర నేటివిటీని పూర్తిగా ప్రతిబింబించే విధంగా లోన ముగ్గులు అలాగే ఈ ఆంధ్ర మన ఏటుకొప్పాక సంబంధించే ఆ బొమ్మలు అట్లాంటివి ఇక్కడ పెట్టనున్నారు. అలాగే ఇప్పుడు చూస్తున్నాం రన్వే, మనం ప్రధానంగా ఇప్పుడు రన్వే పైన ఉన్నాం. రన్వే దగ్గర మరి కాసేపట్లో ఢిల్లీ నుంచి బయలుదేరిన ఫ్లైట్ ఇక్కడికి ల్యాండ్ కాబోతుంది. ఇది తొలి ట్రయల్ రన్. ఇప్పుడు చూస్తున్నాం మనం అధికారులు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి జిఎంఆర్ ప్రతినిధులందరూ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే పూర్తిగా దీనికి సంబంధించి మరి కాసేపట్లో ఈ ఫ్లైట్ ఇక్కడ రన్వే పైన దిగనున్నది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఎయిర్పోర్ట్ మొదటి నుండి చూసుకున్నట్లయితే ఇది దాదాపు 2,500 ఎకరాల్లో దీన్ని పూర్తి స్థాయిలో రూపొందించడం జరిగింది. దీనికి సంబంధించి ఇట్లా ఫస్ట్ తొలి విడత ఫస్ట్ ఫేజ్ లో చూసుకున్నట్లయితే 60 లక్షల ప్రయాణికులు దీనికి వచ్చి ప్రయాణికులు ఏడాదిగా వాళ్ళు చేశారు. అలాగే దానికి సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పటికే మరి కాసేపట్లో ఫ్లైట్ ఇక్కడికి రాబోతుంది. పూర్తిగా దాని రన్వే టెస్ట్ అనేది నిర్వహించబోతున్నారు. నళిని. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. Vamos a ver,